అందరికీ నమస్తే అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో కంటెంట్ మీకు అర్థమయ్యే ఉంటుంది, తమ్ముళ్ళు చూశారు కదా. అంబటి రాంబాబు గారి అతి, మేబీ అతి అని అందరికీ అనిపించదు. వైసీపీ వాళ్ళకి రాంబాబు గారు భలే డ్యాన్స్ చేశారు, భలే బాట పెట్టారు, లిరిక్స్ బాగున్నాయి, అంతే కూటమి పని అయిపోయింది కదా, గోవిందా గోవిందా కూటమి పని నిజంగానే అయిపోయింది, 3-4 ముచ్చటే అయింది అని వైసీపీ వాళ్ళకి అదే అనిపించవచ్చు. ఆ ఐడియాలజీతో ఆయన పాట పెట్టారు, ఎందుకంటే ఆయన వైసీపీలో నాయకుడు కాబట్టి. టీడీపీ వాళ్ళకి అది నచ్చకపోవచ్చు కాక. సరే, సగటు ప్రేక్షకుడు కోణంలో చూస్తే అతిశయోక్తులు అంటే అనవసర ప్రయాస, అత్యాశ, అసందర్భం ఇవన్నీ అనిపిస్తాయి అన్నమాట. అంటే అంబటి రాంబాబు గారు చాలా ప్రాక్టికల్గా ఉండే మనిషి యాక్చువల్లీ. కాకపోతే ఆయన ఒక పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ వాయిస్ బలంగా వినిపించే మనిషి. అలా వినిపించడంలో తప్పులేదు, కానీ ఆ క్యాడర్లో జోష్ నింపడానికి తన మార్క్ డ్యాన్సులతో, పంచులతో అభిమానుల్ని, వైసీపీ ఫ్యాన్స్ని తన వైపు తిప్పుకోవడానికి, అండ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైసీపీ వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయడానికి సో తన ఛానల్లో ఒక కొత్త ప్రయత్నం చేశారు. అదే ఒక కొత్త సాంగ్ రిలీజ్ చేశారు. సంక్రాంతి సందర్భంగా ఒక కొత్త సాంగ్ రిలీజ్ చేశారు. గోవిందా గోవిందా కూటమి పని అయిపోయిందా, గోవిందా గోవిందా 3-4 ముచ్చటే అయ్యిందా అని నిన్నగాక మొన్న రిలీజ్ చేసిన సాంగ్లోనేమో కూటమి వాళ్ళని ట్రోల్ చేసేలా కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఆ తర్వాత నిన్న రిలీజ్ చేసిన పాటలోనేమో వీడియో సాంగ్లో అంబటి రాంబాబు గారు డ్యాన్స్ ఉంది. డ్యాన్స్ అయితే మాత్రం బాగా చేశారు. ఆ వయసులో కూడా, బహుశా ఆయన వయసు 65 ఏళ్ళు పైబడే ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్లీ తెలియదులే, కానీ 65 ఏళ్ళు పైనే ఉంటుంది. ఆ ఏజ్లో కూడా ఆయన అంత స్పీడ్గా, అంత హుషారుగా డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదు. సో ఆయన సరే, ఇక్కడ అతి అని నేను ఎందుకు అన్నానంటే, జగనన్నే మళ్ళీ వచ్చేస్తాడు, సో కూటమి పని అయిపోయింది, వీళ్ళు అనుకున్నవి ఏమీ అమలు చేయలేదు, చంద్రబాబు పని అయిపోయింది, ఇలా ఈ తరహా లిరిక్స్లో పాట కొనసాగిందనమాట. అయితే ఇక్కడ అంబటి రాంబాబు గారు ఈ పాట ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకున్నారంటే, ఒకటి లిరిక్స్ని బట్టి ఆయన ఆ పార్టీ రెగ్యులర్గా ఏం చెప్తుందో అదే చెప్పదలుచుకున్నారు. రెండోది, ఇదే అంబటి రాంబాబు గారు గతంలో 2022లోనో 2023లోనో సంక్రాంతి టైంలో బాగా ట్రోల్స్కి గురయ్యారు. ఆయన గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన విపరీతమైన ట్రోలింగ్కి గురయ్యారు. ఇదే డ్రెస్తో ఇదే తరహా పాట చేశారు. ఆ పాటని, ఆ ట్రోలింగ్ సబ్జెక్ట్ని పవన్ కళ్యాణ్ గారి సినిమా బ్రో సినిమాలో కూడా వాడారు, పృథ్వీరాజ్ క్యారెక్టర్ ద్వారా వాడారు. అంతగా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అంబటి రాంబాబు గారిని ట్రోల్ చేశారు. సో అంబటి రాంబాబు గారు ట్రోల్ చేసుకుంటే చేసుకొని, నేను మళ్ళీ అదే గెటప్తో, అదే తరహా బ్యాక్గ్రౌండ్, అదే తరహా లొకేషను అదే అనుకుంటున్నా, అండ్ డ్యాన్సర్స్, ఆయన డ్రెస్ కూడా అదే. సో ట్రోల్ చేసుకుంటే చేసుకోండి. సో దానికి తగ్గట్టు ఇప్పుడు లిరిక్ మార్చారు ఆయన. ఇప్పుడు దీన్ని ట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలి? అదే లిరిక్ను వాడితే కూటమి పని అయిపోయింది, మళ్ళీ జగన్ వచ్చేస్తున్నాడు అనేటట్టు వాడాలి. లిరిక్ అది కాకుండా అది వీడియో వాడుకొని, ఆడియో వేరేది వాడుకుంటే ట్రోల్ చేసిన వాళ్ళు చేసుకుంటారు. అంటే ఆయన ఇంకా వదిలేశారు. ఎలాగ ఈ ట్రోల్ చేస్తారు కదా, రాజకీయాలు అన్నకి ఇవన్నీ సహజమే. సో ట్రోల్ చేసుకుంటే చేసుకొని, కానీ ఒక పాట మంచిది రిలీజ్ చేస్తే బాగుంటుందని బహుశా ఎవరో రైటర్ చేత రాయించారో, లేదంటే ఆయనే రాశారో, కానీ బాగా రాశారు. అది ఆ పార్టీ వాళ్ళకి చేరువయ్యేలాగా, ఆ పార్టీ వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా రాశారు. అతిశయోక్తులు ఎక్కువగా ఉన్నాయి, అసందర్భం, అనవసరం, అత్యాశ. ఎందుకంటే కూటమి పని అయిపోయిందా లేదా అనేది ప్రజలు అప్పుడే డిసైడ్ అవ్వరు. వీళ్ళకి అధికారంలో వచ్చి 4.5 ఏళ్ళు అవ్వలేదు, 4 ఏళ్ళు అవ్వలేదు. పోనీ అప్పుడే వీళ్ళ పని అయిపోయింది అని డిసైడ్ అవ్వడానికి వీళ్ళేమీ ప్రజావేదిక కూల్చివేయలేదు, లేదా అమరావతి రాజధాని కాదు అని అడ్డగోలు నిర్ణయాలు తీసుకోలేదు, లేదు విపరీతంగా ఛార్జీలు కూడా పెంచట్లేదు, లేదా డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళని వేసేయలేదు, లేదా డోర్ డెలివరీలు ఏమీ చేయలేదు. సో అడ్డదిడ్డంగా ఏమీ పరిపాలించట్లా. మేబీ కొంత వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, కానీ మరీ అంత అడ్డగోలుగా వెళ్ళట్లేదు కాబట్టి అప్పుడే పని అయిపోయింది అనడానికి లేదు. కానీ ఆ పార్టీ వాళ్ళని కాస్త ఇంప్రెస్ చేయడానికి, తన వైపు తిప్పుకోవడానికి అంబటి రాంబాబు గారు అతి ప్రయత్నం చేశారనమాట. సో అది ఎలా ఉంది, ఆ సాంగ్ విన్నారా లేదా, ఎలా ఉందనేది మీరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.